ఏదైనా తినరా. నీకు తనకన్నా మంచి అమ్మాయిని ఈ అమ్మాయి వెతికి పెడతాన్రా. ఇదిగో ఆ అమ్మాయిని చూస్తేనే తెలుస్తుంది అమ్మాయి మంచిది కాదని. ఏం చెప్పి తను నిన్ను వదిలి వెళ్ళిపోయిందో కానీ అదే అమ్మాయి రేపు నువ్వు మంచి స్థాయిలో ఉంటుంది చూసి ఫీల్ అవ్వాలి. నీ అమ్మాయి ఎప్పుడు నీతోనే ఉంటాన్రా. తినరా. నీకు నచ్చిన కూరలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ఒకసారి చూడరా. భోంచేద్దామా? నేనే ముద్ద పెడతాను. తిను తిను. వద్దమ్మా. తినురా ఒక్కసారి. తండ్రి లేకుండా పెరిగిన బిడ్డ కదని నీ ప్రతి ఇష్టానికి నేను అడ్డు చెప్పకుండా పెంచాన్రా. ఈ పిల్ల వెనకాల తిరగకుండా బ్రతికే మార్గం చూడమని ఎన్నిసార్లు చెప్పుంటాను, విన్నావా? ఇలా చూడు, ఆ అమ్మాయినే ఆలోచించి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఏంట్రా ఇది? అమ్మాయిలా కూర్చొని ఏడవడానికి సిగ్గుగా అనిపించట్లా? ముందు నీ జీవితం గురించి ఆలోచించమని ఎన్నిసార్లు చెప్పాను. ఇలా చూడు, పని పాట లేనోళ్ళు ప్రేమిస్తే ఇలాగే ఉంటుంది. ముందు నువ్వు నీ అరియర్స్ అని క్లియర్ చేసి డిగ్రీ ఫినిష్ చేయి. ఒక జాబ్ వెతుక్కొని సంపాదించడం మొదలుపెట్టు. తానేం చెప్తుందంటే ప్రేమించడం ముఖ్యం కాదు, ప్రాక్టికల్గా ఆలోచించడం ముఖ్యం అంటోంది. చేతి నిండా డబ్బులుండాలంట, ఇంకా అబ్రాడ్లో జాబ్ ఉండాలంట. అవన్నీ ఉంటేనే తను నాతో జీవించగలను అంటోందిరా. ప్రేమించేటప్పుడు నేను మంచోని, సో స్వీట్. ఏదేమైనా తనిప్పుడు వెళ్ళిపోయింది. ఇలా బతకడం కంటే నేను చావడమే బెటర్. ఐ వాంట్ టు డై. చావాల్సింది నువ్వు కాదురా, దీన్ని పట్టుకో. తనలా ఒక్క దెబ్బకి చంపకూడదు. ఇప్పుడు తన ప్రాబ్లం ఏంటి? తన అందమే కదా, అది లేకుండా చెయ్యాలి. దానికి బెస్ట్ యాసిడ్. కార్తీక్, అదేం వద్దు. యాసిడ్ వల్ల ఏమవుద్ది? మహా అయితే తన మొహం మాడిపోతుంది. తర్వాత బెంగళూరు లక్ష్మిలాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తర్వాత సెలబ్రిటీలతో ఆర్టిస్టులతో సెల్ఫీలు తీసుకుని తను అలా పైకి పోతుంది, నువ్వు జైలుకు పోతావు. రే, అవన్నీ మామూలు విషయం కాదురా. యాసిడ్, జైలు అవన్నీ వద్దురా. ఇక ఎవరిని ప్రేమించి చీట్ చేయకూడదు. పనిష్మెంట్ ఇవ్వాలి, పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి. థింక్ డిఫరెంట్, యాక్ట్ డిఫరెంట్. కరెక్ట్.